నెక్స్ట్ ఈ మోడల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ గురించి ఒకసారి చెప్పండి సార్. మేము ఇదంతా కూడా మెయిన్ ఇంటెన్షన్తో చేసింది కాన్సెప్ట్గా చూపిస్తే కస్టమర్కి అండర్స్టాండ్ అవుతుంది అని. సో సేమ్ ఒక బేబీ గర్ల్ ఉంటే ఆ బేబీ గర్ల్ బెడ్రూమ్ కాన్సెప్ట్గా తీసుకొని వచ్చి దానికి పింక్ థీమ్ పెట్టి దానికి తగ్గట్టు పింక్ ఫ్యాన్ డిజైనర్ ఫ్యాన్ ఒకటి పెట్టి సో వీఆర్ షోయింగ్ దట్ యాజ్ ఏ బెడ్రూమ్. సో ఇంకొక కాన్సెప్ట్ బెడ్రూమ్. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్గా చేసి పెట్టడం వల్ల కస్టమర్కి కార్డ్స్ కానీ బెడ్స్ కానీ థీమ్ కానీ మొత్తం ఇక్కడే వచ్చి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు, లేదా మా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా చూస్తారు కస్టమర్. నేను ల్యాప్టాప్లో చూపించినా ఎంత చేసినా మీరు టచ్ అండ్ ఫీల్ చేస్తేనే ఫిజికల్గా లైవ్లో చూడడం ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటికి తెచ్చుకొని సెట్ చేసే దానికి కానీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూడడం వల్ల నా బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడనే చూడొచ్చు, ఇలాగే తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అనేది కదా సార్. ఆ కాన్సెప్ట్తోనే మేము ఇలా లైవ్ డెమోస్ పెట్టామన్నమాట. సో వచ్చి చూసినప్పుడు దే విల్ ఫీల్ and they will touch and they will know what the quality of work that we do. ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడడం వల్ల దే విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. అండ్ మేము యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇట్స్ ఏ వెల్ నోన్ బ్రాండ్ ఇన్ దేర్ ఓన్ సెగ్మెంట్స్ కాబట్టి బ్రాండ్ వైజ్ కానీ క్వాలిటీ ఆఫ్ వర్క్ వైజ్ కానీ క్రాఫ్ట్ మ్యాన్షిప్లో కానీ వీ విల్ నెవర్ కాంప్రమైజ్. సో మన అవుట్పుట్ కూడా అందుకే సస్టైనబుల్గా వస్తుంది. అండ్ ప్రతి కస్టమరు మనం ఇంతవరకు చేసిన ప్రతి కస్టమర్ ఈజ్ గివింగ్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ వెరీ గుడ్ రెఫరెన్సెస్.